ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీలో పనిచేస్తున్న ఉద్యోగులకు జాక్పాట్ తగిలింది. దెబ్బకు ఒక్క రోజులోనే దాదాపు 500 మంది ఉద్యోగులు కోటీశ్వర్లుగా మారిపోయారు. ఒక్కొక్కరి ఖాతాలోకి 2 కోట్లు వచ్చి చేరినట్లయింది. స్విగ్గీ ఐపీఓ బుధవారం 8% ప్రీమియంతో లిస్టింగ్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఉద్యోగుల దశ తిరిగింది. ఆ వివరాలు తెలుసుకోండి. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ పబ్లిక్ ఇష్యూ మొదలైనప్పటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల కాలంలో వచ్చిన అతిపెద్ద ఐపీఓలో స్విగ్గీ ఒకటి. స్విగ్గీ ఐపీఓ లిస్టింగ్ ఆ కంపెనీ ఉద్యోగులకు జాక్పాట్ తగిలేలా చేసింది. ఒక్క రోజులోనే 500 మందిని కోటీశ్వరులను చేసింది. అందుకు ఫుడ్ డెలివరీ సంస్థ తీసుకున్న గొప్ప నిర్ణయమే కారణంగా చెప్పాలి. ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ ద్వారా తమ సంస్థలో పనిచేస్తున్న 5,000 మంది ఉద్యోగులకు ఈ ఐపీఓ ద్వారా షేర్లు కేటాయించారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు చాలా కాలం పాటు పనిచేసిన మాజీ ఉద్యోగులకు సైతం ఇందులో షేర్లు లభించాయి. స్విగ్గీ షేర్లు ఐపీఓ గరిష్ట ధర వద్ద లిస్టింగ్ అయిన కోటీశ్వర్లుగా మారిపోతారని ముందు నుంచే అనుకుంటుండగా దాన్ని మించి లిస్టింగ్ కావడం గమనార్హం. స్టాక్ మార్కెట్లలో బుధవారం స్విగ్గీ షేర్లు లిస్టింగ్ అయ్యాయి. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈలో 7.7% ప్రీమియంతో 420 వద్ద ఈ షేర్లు లిస్టింగ్ అయ్యాయి. ఈ ఐపీఓ ధరల శ్రేణి 371 నుంచి 390గా నిర్ణయించారు. అంటే ఐపీఓ గరిష్ట ధరను మించి లిస్టింగ్ అయ్యాయి. ఇక బీఎస్ఈలో 5.64% ప్రీమియంతో 412 వద్ద లిస్టింగ్ అయ్యాయి. కోటీశ్వర్లుగా 500 మంది ఉద్యోగులు స్విగ్గీ ఐపీఓకు ముందే 5,000 మంది ఉద్యోగులకు ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్రోగ్రాం ద్వారా కంపెనీ పెద్ద మొత్తంలో షేర్లు కేటాయించింది. ఈ క్రమంలో ఐపీఓ అప్పర్ ప్రైస్ బ్రాండ్ 390 వద్ద షేర్లు లిస్టింగ్ అయినా ఒక్కో ఉద్యోగి వద్ద ఉన్న షేర్ల సగటు విలువ 1.8 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. అయితే ఈవేళ ఐపీఓ షేర్లు 420 వద్ద లిస్ట్ అయ్యాయి. దీంతో 500 మందిలో ఒక్క ఉద్యోగి వద్ద ఉన్న షేర్ల విలువ సగటున 2 కోట్ల వరకు పెరిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు వారందరూ కోటీశ్వర్లుగా మారిపోయారు. స్విగ్గీ తీసుకున్న ఒక్క నిర్ణయం అంచనాలను అందుకొని లాభాల్లో ట్రేడింగ్ మొదలు పెట్టడంతో ఒక్క రోజులోనే కోటీశ్వర్లుగా మారిపోయారు. మొత్తంగా 5,000 మంది ఉద్యోగుల వద్ద ఉన్న షేర్ల విలువ 9,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఇంతకు ముందు ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఈ విధంగానే ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్రోగ్రాం చేపట్టింది. $700 మిలియన్ విలువైన షేర్ల బైబ్యాక్ స్కీమ్ 2023లో చేపట్టింది. మొత్తంగా 20,000 మంది ఉద్యోగులకు దీని ద్వారా ప్రయోజనం కల్పించింది. ప్రముఖ టెక్ సంస్థ పేటిఎం ఐపీఓ 2019లో మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఆ స్థాయిలో అతిపెద్ద టెక్నాలజీ సంస్థ పబ్లిక్ ఆఫరింగ్ స్విగ్గీదే అని చెప్పవచ్చు. ఈ కంపెనీ ఐపీఓ సబ్స్క్రిప్షన్ తొలి రోజు పెద్దగా ఆదరణ లభించలేదు. కానీ చివరి రోజు భారీగా కొనుగోలు చేశారు. 3.59 రేట్లు సబ్స్క్రిప్షన్ వచ్చింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.